నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ యూట్యూబర్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద కేసులు పెట్టడము, మొత్తం 4 సార్లు అరెస్ట్ చేశారు. 4 సార్లు కూడా బెయిల్ రావడం జరిగింది. 5వ ఈసారి అరెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కాదు, ఇతను ఒక సంఘ విద్రోహ శక్తి అని, సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడని, అదేవిధంగా ఈ యువతను సంఘ విద్రోహ శక్తులుగా మార్చడానికి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడనేటువంటి సెక్షన్లో, అదే ఉపా కేసు అంటారనమాట, దాంట్లో అయితే కనుక ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పెట్టింది ఎవరంటే గన్నవరానికి సంబంధించినటువంటి జనసేన కార్యకర్త గరికపాటి శివశంకర్ అనేటువంటి వ్యక్తి నమోదు చేసినటువంటి కేసులో భాగంగా ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. ఇదేదో ఆయన వచ్చి ఇట్లా అనడానికి ఆయన అరెస్ట్ అయ్యిండే కేసు ఏమి సామాన్యమైనటువంటి కేసు కాదు. ఉమర్ ఖలీద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో మీకు అందరికీ తెలిసింది. సేమ్ సెక్షన్లు ఇప్పుడు ఈయన మీద కూడా పెట్టడం జరిగింది. అంటే ఈయన యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా 5100 వీడియోలు చేస్తే 5000 వీడియోలు కూడా యువతను రెచ్చగొట్టే విధంగాను, కులాల మధ్య గొడవలు పెట్టే విధంగాను, 2 గ్రూపుల మధ్య తగాదాలు పెట్టే విధంగాను, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగాను, మతాలను కించపరిచే విధంగాను, కులాలను కించపరిచే విధంగాను, ముఖ్యంగా యువతను ఉగ్రవాదం వైపుకు ఆకర్షించే విధంగా ఉన్నాయని నమ్మినటువంటి ఈ కోర్టు ఏదైతే ఉందో ఆయనకి 18 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. సో ముఖ్యంగా ఈయన ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా సో పాకిస్తాన్కు సపోర్ట్ గాను, అదేవిధంగా మన సైనికులను కించపరుస్తూ, మన ప్రధానమంత్రిని కించపరుస్తూ, మన హోంశాఖను కించపరుస్తూ, మన ఆర్మీనే కించపరుస్తూ మాట్లాడినట్లు వీడియోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి. అదేవిధంగా నక్సలిజానికి సంబంధించి సో కేంద్రము నక్సలిజం మీద ఉక్కు పాదం మోపేటువంటి ఒక ఆపరేషన్ ఏదో చేస్తే దానికి సంబంధించి హిడ్మా గురించి కావచ్చు, నక్సలైట్లను ఏరివేస్తూ ఉంటే అప్పుడు కూడా ఇతను వివాదాస్పదమైన వీడియోలు చేయడమే కాకుండా యువతను నక్సలిజము, తీవ్రవాదము వైపుకు ఆకర్షించేలాగా వీడియోలు చేశాడనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులో తీసుకోవడము, కోర్టు ముందు ప్రవేశపెట్టడము, ఇప్పుడు 18వ తారీఖు వరకు రిమాండ్ విధించడం జరిగింది. సో ఇదేమి సాధారణ కేసు కాదు. ఈ కేసులో బుక్ అయితే మామూలుగా ఇక మీదట ఎల్లంగానే పొన్నవోలో లేకపోతే మన జడశ్రవణో ఎల్లంగానే బెయిల్ అయితే వచ్చేదు. దీని గురించి చాలా కూలంకషంగా విచారణ జరుగుతుంది, చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ కేసు. సో ఇతనికి ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి, సో ఏమేం ట్రాన్సాక్షన్ జరిగింది, ఈయన ఎవరెవరితో సాయంత్రం పూట మాట్లాడుతూ ఉన్నాడు, రాత్రిపూట ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమేం చేస్తూ ఉన్నాడు, ఈయనకు ఈ వీడియోలు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, అసలు ఈయన ఉద్దేశం ఏంది, ఈయన యువతను ఎందుకు తీవ్రవాదం వైపు కావచ్చు, నక్సలిజం వైపు కావచ్చు మళ్ళేలాగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనే దాని మీద చాలా లోతుగా విచారణ చేస్తారు. ఆ ఉమర్ ఖలీద్ ఏమైనాడో కూడా తెలియదు. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ప్రకాష్ రాజును కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, మొన్న లీక్ అయ్యింది. వీళ్ళిద్దరి మధ్య రావణ్ ఏమి చెబుతాడో అదే ప్రకాష్ రాజు ట్వీట్ల రూపంలో ట్వీట్లు వేస్తున్నాడు. ప్రకాష్ రాజు ఏమి చెబుతాడో అదే రావణ్ వీడియోల రూపంలో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు. ఆ ఇంటర్వ్యూలలో 2 వర్గాల మధ్య గొడవలు పెట్టాలని, 2 కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా, అదేవిధంగా దేశ సమగ్రతకు భంగం కలిగేలాగా, అంటే దీన్నే రాజద్రోహం కేసు అంటారు. సో ఆ కేసులో ఇప్పుడు రావణ్ అరెస్ట్ చేసిండేది. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరిపే కోణంలో భాగంగా ప్రకాష్ రాజును కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజుకి ఇదేమి కొత్త కాదు, ఆయన్ని పిలిచేదే యాంటీ నేషనల్ అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆయన్ని పిలిచేదే యాంటీ నేషనల్ అని పిలుస్తారు. ప్రకాష్ రాజు మాట్లాడేవన్నీ సో మన దేశ సమగ్రతకు భంగం కలిగేటువంటి మాటలే కాబట్టి, ముఖ్యంగా ధర్మస్థలి కేసుకు సంబంధించి ఆయన 200 కోట్ల రూపాయలు ఇస్తాము, దీన్ని మీరు పెద్దది చేయండి, హిందువులకు మరియు ఇతర వర్గాలకు మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఆ సామూహిక అంత్యక్రియలు జరిగినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తితో ఇతను మాట్లాడాడని, మాట్లాడాను తప్పేముంది, నేను ఉన్నటువంటి డీటెయిల్స్ని తీసుకెళ్లి సిట్కి ఇవ్వమని చెప్పాను అని చెప్పి ఈయన తప్పించుకోవడం కూడా మనం అందరం చూసాము. అదేవిధంగా 4 ఓటర్ ఐడీలు ఉన్నాయి అని చెప్పి ఆ కేసు కూడా ఉంది. సో మొత్తానికి అవన్నీ కాసేపు పక్కన పెడితే ప్రశ్న రావణ్ కేసుకు సంబంధించి ప్రకాష్ రాజును కూడా విచారణ
విచారణకు పిలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. సో వీళ్ళందరూ ఈ సెక్యులరిజం ముసుగులో వీళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని రేపు పొద్దున ఏం మాట్లాడాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏమేం ట్వీట్స్ వేయాలి, ఏమేం పోస్టులు పెట్టాలి, ఏమేం వీడియోలు చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏ విధంగా రెండు కులాల మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి వీళ్ళు నిరంతరము డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక రచించుకొని ఆ విధంగానే ముందుకు వెళ్ళారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. ఈ కేసుకు సంబంధించి త్వరలో ప్రకాష్ రాజు కూడా నోటీసులు ఇవ్వనున్నారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు చాలా బలంగా వినపడుతున్నాయి. అదేవిధంగా ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యంగా కూటమి పార్టీలు విడిపోవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు విడిపోతే కానీ మనం ముఖ్యమంత్రి కాలేము అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య గొడవలు పెట్టాడు, మతాల మధ్య గొడవలు పెట్టాడు, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాడు. అవేమీ వర్కౌట్ కాకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూశాడు. సో అధ్యక్షులు చాలా సఖ్యంగా ఉన్నారు, వాళ్ళు ఇప్పట్లో విడిపోయేటట్లేదు, వచ్చే ఎన్నికలకు కూడా కలిసే వెళ్తాము అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కింద ఉన్నటువంటి క్యాడర్ మధ్య గొడవలు పెట్టి వాళ్ళను ఈ కూటమి పార్టీలకు దూరం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రావణ్ణి రంగంలోకి దించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెల్లారితో ఏమంటారు, హే రామ్ అంటారు, సాయంత్రము హే రావణ్ అంటారు. నిన్న ట్వీట్ చేశారు, రావణ్ని అక్రమంగా అరెస్ట్ చేశారంట. రావణ్ ఏం చేశాడో తెలుసా మీకు? అసలు మీకు ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో అర్థం కావడం లేదు. సాక్షాత్తు మీరు హే రామ్ అన్నటువంటి రాముణ్ణి, సీతమ్మను ఆయన అవమానకరంగా మాట్లాడాడు. కాసేపు పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి విషయం పక్కన పెడితే ఇతనికి హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడుకోవడం ఇతనికి అలవాటు. అలాంటి వ్యక్తిని మీరు వెనకేసుకొని వస్తూ ఉన్నారంటే పొద్దునేమో హే రామ్ అంటారు, సాయంత్రము హే రావణ్ అంటారు. ఈ మీ యొక్క రెండు నాలుకల ధోరణి జనాలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి వారిని సపోర్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు స్టేషన్ దగ్గర వెళ్ళి గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. నిన్నటికి నిన్న గన్నవరంలో కూడా, మొన్న మచిలీపట్నంలో కూడా అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గొడవలు చేయాలని చెప్పి ప్రయత్నించింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటువంటి విషయము మనకందరికీ తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వెనకాల ఉన్నాడు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఆయన నిన్న వేసినటువంటి ట్వీటు. కాబట్టి రావణ్కి డబ్బులు ఏ విధంగా వెళ్తున్నాయి, రావణ్కి స్టూడియో పెట్టుకోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఆయన మెయింటెనెన్స్ కి నెల నెల ఎవరు డబ్బులు పంపిస్తా ఉన్నారు, ఆ ఆర్థిక లావాదేవీల మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. సో ఇప్పుడు విచారణ వేగవంతం చేస్తారు. ఇంకా 18వ తారీఖు వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి సో తనకి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, సో ఎవరెవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు అనేది త్వరలో ముందుకు రాబోతుంది. సో ఇతను బచ్చలకూరి జోసెఫ్ అనేటువంటి పేరు, వీళ్ళ నాన్న పేరు చిన్న డానియల్ అని అంటున్నారు. సో చిన్న డానియల్ కొడుకు చౌదరి ఎలా అయ్యాడు అనేది ఇంకా రావనే ఇంకొక వీడియో చేసి పెడితే జనాలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో బచ్చలకూరి అనేటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే లేరు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఇతని కులము తప్పు, ఇతని ఎడ్యుకేషను తప్పు, ఇతను చెబుతున్నటువంటి ఎలాగో వీడియోల్లో తప్పులే చెబుతాడు అనుకోండి. సో మొత్తానికి ఒక ముసుగేసుకొని రెండు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రశ్న రావణ్ కావచ్చు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పాపం పండింది. సో చిన్న చిన్న కేసులు కాకుండా ఏమంటారు, కోర్టు రిమాండ్కి ఇవ్వలేదు కదా, బెయిల్ ఇచ్చింది కదా, మరి వదిలేయచ్చు కదా, రావణ్ తప్పు చేయలేదు అని ప్రకాష్ రాజ్ వాదిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లా. బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయలేదని కాదు, అది 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నటువంటి కేసుల్లో ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. దాన్ని కూడా జనాల్లో రుద్దుతూ 4 సార్లు అరెస్ట్ చేశారు, 4 సార్లు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేసింది కదా, రావణ్ తప్పు చేయలేదని చెప్పి ఒక రాంగ్ నెరేషన్ని ప్రకాష్ రాజ్ బిల్డ్ చేస్తున్నారు. సో బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయలేదని కాదు. సో బెయిల్ వచ్చిందంటే అతనికి ఉపశమనం వచ్చింది. సో వాళ్ళు పిలిచినప్పుడంతా వెళ్ళాలి, వెళ్ళి విచారణకు హాజరవ్వాలి, సహకరించాలి. సో బెయిల్ వచ్చేస్తే క్లీన్ చిట్ వచ్చినట్లు కాదు. సో ప్రకాష్ రాజు అన్నీ తెలిసినట్లు మేధావిలాగా మాట్లాడుతుంటాడు, బెయిల్కు క్లీన్ చిట్ కూడా తేడా తెలియదు. సో కేసులు పెట్టి బెయిల్ ఇచ్చేస్తా ఉండారు, వదిలేస్తా ఉండారు అంటున్నారు కదా. సో ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఉపా కేసు ఏదైతే ఉందో సేమ్ ఉమర్ ఖలీద్ మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెము ఈక్వల్ గానే ఉన్నాయి ఈ కేసులు. ఈ కేసులో కనుక ప్రూవ్ అయితే ఇక ప్రశ్న రావణ్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క
జీవితమే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.